కాలం కాని కాలంలో ఉగాది ముందు ఎడతెరిపి లేకుండా ఈ వానాగాలి ఏమిటో అర్థం కావట్లేదు మంత్రి గారు. ఇది ఇంకా ఎన్నాళ్ళుంటుందో ఏమో. ఏలిన వారి దర్శనానికి ఎవరో స్త్రీ పసిబిడ్డతో వచ్చింది. అవసరంగా మహారాజా వారిని చూడాలట. ప్రవేశపెట్టు. భయం లేదు బాబు. మల్లిక, వీళ్ళని మందిరంలోకి తీసుకెళ్ళు. ఎవరమ్మా నువ్వు? ఇంత ప్రళయాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఏ సహాయం కోరొచ్చావు? ఈ బిడ్డను అనుగ్రహించి నన్ను మరచిన నా భర్త కోసం వచ్చాను. మూర్తి భవించిన మహాలక్ష్మిలా ఉన్నావు. నిన్ను మోసం చేసిన ఆ దుర్మార్గుడు ఎవరో చెప్పమ్మా. మహారాజా వారు అతన్ని దండించి నీకు న్యాయం చేకూరుస్తారు. జయచంద్ర మహారాజు. మహారాజా, మహారాజా, ఎన్నాళ్ళకు మిమ్మల్ని చూశాను. మీ రాక కోసం కళ్ళు కాయలు కాచేలాగా నిరీక్షించి పరిగెత్తుకొచ్చారు. ఇదిగో మీ వరప్రసాదం. ఏమిటి వీరతాండవం? ఎవరిచ్చారు నీకు అధికారం? హద్దు మీరుతున్నావు, జాగ్రత్త. మౌనం వహిస్తారే మహారాజా. మీ రక్తం పంచుకున్న మీ బిడ్డను ఒక్కసారి పలకరించండి. ఎవరు నువ్వు? మహారాజా, నన్ను ఎవరు నువ్వని అడుగుతున్నారా? నేను వసుంధర్ను. తరులు తటాకాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా మీరు నన్ను పాణిగ్రహణం చేసుకుని త్వరలోనే వచ్చి తీసుకెళ్తానని వాగ్దానం చేశారే, ఆ వసుంధర్ని. కామాంధకారంలో కాలు జారింది. ఆ పాపాన్ని మహారాజా వారి కంటగట్టి కొడుకు పట్టం గట్టి తాను మహారాణిగా కులకవచ్చునని పథకం వేస్తుంది. తక్కులాడి దీన్ని చెరలో వేయండి. ఆగండి. ఏం మాట్లాడుతోందో తెలియని ఉన్మాదావస్థలో ఉంది పాపం. పోనివ్వండి. ఆగండి. న్యాయం కోరడమే ఉన్మాదమైతే మాట తప్పడం మదోన్మాదం. మీరు తృణీకరించిన మాత్రాన ఈ పసివాడు మీ బిడ్డ కాకుండా పోడు. వాడు రాజై రాజ్యం వేలాలని, నేను రాణిగా మీ సరసన సింహాసనం అధిష్ఠించాలని వాంఛలు పెంచుకుని నేను ఇక్కడికి రాలేదు. కానీ నా పుత్రుడు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా స్వశక్తితో సమస్త భూమండలాన్ని పాలించగల సమర్థుడని రుజువు చేసుకుంటాడు. నా మాట సత్యమని కాలమే నిరూపిస్తుంది. సెలవు. గురుదేవా, గురుదేవా, ఎవరో ఆడపడుచు నదిలో కొట్టుకొచ్చింది. అపస్మారక స్థితిలో ఉంటే ఆశ్రమానికి చేర్చాం. నా బిడ్డ, నా పసివాడు ఏమైనాడు? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీవు జమదగ్ని మహాముని ఆశ్రమంలో ఉన్నావు తల్లి. స్వామి, 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 మీరే నాకు దిక్కు. ముక్కు పచ్చలాడని నా బిడ్డ నాకు దక్కేలా చూడండి స్వామి. చూడమ్మా, శ్రీ వజ్రేశ్వరీదేవి మా ఆశ్రమాన్ని, ఈ ప్రాంతాన్ని రక్షిస్తూ మాకు ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ప్రసాదించే కరుణామయి. దీన బాంధవి, నా పసివాడు ఎక్కడున్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? నేను వెళ్ళి వెతుకుతాను. దారి చూపించమ్మా.
ఆవేశపడకు తల్లి. నీ బాలుడు ఎక్కడున్నాడని వెతకగలవు? ఆ దైవం మీద భారం వేసి నిరీక్షించు. సమయం వచ్చినప్పుడు ఆ దేవతే నీకు దారి చూపుతుంది. నా బాలుడు జీవించి ఉండకపోతే నాకు మాత్రం ఎందుకు స్వామి ఈ జీవితం? సెలవేయండి, నా పసికందులు వెతుక్కుంటూ పెడతాను. కనిపించకపోతే నేను కనిపించకుండానే పోతాను. అధైర్యపడకు తల్లి. చూశావా, ఇది నీ బాలుడికి సంకేతం. నీ పసివాడు జీవించే ఉన్నాడు. అలాగా స్వామి? ఈ పుష్పం వికసించి ఉన్నంత కాలం నీ పుత్రుడు ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు. నదిలో బిడ్డ దొరికినాడు, నదిలో బిడ్డ దొరికినాడు దొరా. కోనరాడు, ఇడుగో నదిలో దొరికిన బిడ్డ. దోన్లో పడుకొని నవ్వుతూ నదిలో కొట్టుకొచ్చాడమ్మా. ఆ దేవుడు నదికి ఇచ్చినాడో, నది మనకి ఇచ్చినది. ఇవాళ ఉగాది పబ్బన్నాడు మన కోనకి పాప రావటం శుభసూచకం. ఏం భర్త? అవును బారయ్య, ఈ పెద్దోడిని చేసి సాముగరడీలు కత్తి యుద్ధాలు చెప్పించాలో. ఐదారులే, వీడికి మన భాష యాస రాకుండా మంచి గురువుని చూసి చదువులు చెప్పించాలో. పండగ రోజు మన ఇంటి విజయం చేసినాడు కనుక ఈడి పేరు ఈజయ్యి. బాగుందో విజయ్, విజయ్కి విజయ్కి. ఇదెట్ట గుర్రం వెనక్కు పోతుందో. విజయ, నువ్వేం భయపడకు, నేను వస్తున్నా. భయపడకుండా గుర్రాన్ని పట్టుకో. ఈ అడవి గుర్రం, దాన్ని పట్టడం వీళ్ళ తరమా? అది అడవి గుర్రం గాని కొండ గుర్రం గాని మా విజయ తెలుసుకుంటే చిటికిలో పట్టేస్తాడు. పట్టుకో పట్టుకో. ఆడు తీసి గిర్రున తిప్పి మెల్ల వేయాలో. సన్నట్లో నా మెళ్ళ కాదు. అక్కడే ఆగు. అయినా ఏట్రా నువ్వు నీ సాగసాలు ఎంత చెప్పినా మానవు. శివుడుగా సాగసాలు చేద్దని ఈడికా చెప్తున్నావు. విజయ, అడవి గుర్రాన్ని లొంగదీయటం అంటే అబ్బో నీకే చెల్లిందిరో. మన కోల్లో నిన్ను మించిన ఈరు లేడని మా లిరు చూసేసావు. ఆ గొప్పతనం అంతా మీదేనన్నా. మీరు అమ్మా నన్ను అలా పెంచారు. మరి నన్ను నిన్ను కనిపించారు గనక నువ్వు నాకంటే గొప్పడివి. సరేగా నిజయా, ఈ సంతోష సమయంలో ఏదన్నా కోరుకోరా తీరుతా. కోరిక? నాకేం కోరికలు ఉన్నాయి? కోరుకోరు, నాన్న అడుగుతా ఉంటే వద్దంటావేటో. నాన్న, మీరన్నది బాగున్నది, నేననేది బహుబాగున్నదని మీ చేత అనిపించమంటారా? చెప్పరా, చెప్పు. మీరే ఏదైనా కోరుకోండి. మీ కోరిక తీర్చడమే నా కోరిక. అయితే కోరుకుంటా చూడరా. ఈ ఈశాన్య దిక్కున అలా అలా వెళ్తుంటే ఓ పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో జలవృక్షం ఉందంట. జలవృక్షమా? ఆ చెట్టు కొమ్మ నరిగితే నీళ్ళు వస్తాయంట. ఆ నీళ్లు తాగితే
ఈ ముసల్తనం పోయి ఎవరు వచ్చుతాను ఆ నీళ్లు ఏంటి ఆ నీళ్ళు తాగి ఇంకో ఇతను కట్టుకుని ఊరేగుతావా మన కోణ జనాభా పెరుగుతాయి. అలాగే ఇప్పుడే బయలుదేరుతాం పద పండన్నా. ఆగండి ఆగండి నిజంగా వెళ్తున్నారేంటి మరి ఆయన యవ్వనంతుడు నేను ముసిల్దాన్ని ఏం బాగుంటదిరా నాకు తెచ్చిపెట్టంటే గుక్కింది ఎవరు కావాలి ఇదట్టా పండనా చూసావా ఈ పరిసరాల్లో ఎక్కడా లేని వింత. ఇక్కడ మాత్రం రంగురంగుల పువ్వులు కనిపిస్తున్నాయి. బహుశా జలవృక్షం ఇక్కడెక్కడో ఉంటుంటుంది. అవునవును. నమ్మద్దు నమ్మద్దు పట్టుకో. ఇది జలవృక్షం కాదేం కాదో ఏదో పిచ్చి చెట్టు. ఎక్కడి నుంచో నీళ్ళ శబ్దం వినిపిస్తుంది. ఇదియా లోపల నీళ్ళు గొడగొడగొడగొడగొడమంటున్నాయి. ఇదే జలవృత్తమా? ఇదట్టా జలవృత్తమా పిల్లట చూడ మన పొలంలో నాటేసుకున్నావా? ఆహా, 1000 కోయిలల మధుర గానం, అమరకాంతల మయూర నాట్యం, దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్య సుందరి. సుందరి ఎవరు మా రాకుమారి వెంట పడుతున్నావు? నువ్వెవరో నా తమ్ముడు అటకాయితున్నావా? రా చెప్తా. రాకుమారి. ఎవరు నువ్వు ఈ వనంలోకి ఎలా వచ్చావు? రాకుమారి. రాకుమారి బంధించండి. బంధించండి రాకుమారి, మీ సుకుమారమైన బాహుల్లో బంధించండి. రాకుమారి. ఏంటట చూస్తున్నావా? పల్లె మొగ్గలు. మల్లె మొగ్గలు.
మళ్ళీ 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 వచ్చావా? రాకుమారి మదనిక మదనిక వాళ్ళు గాఢ ప్రేమలో ఉన్నారు. రాకుమారి ఆహా, 1000 కోయిలల మధుర గానం, అమరకాంతల మయూర నాట్యం, దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య. మదనిక 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 సుందరి సుందరి, ఎవరు మా రాకుమారి వెంట పడుతున్నావు? నువ్వెవరో నా తమ్ముడు అటకాయితున్నావా? రా చెప్తా. రాకుమారి ఎవరు నువ్వు? ఈ వనంలోకి ఎలా వచ్చావు? రాకుమారి రాకుమారి బంధించండి, బంధించండి. రాకుమారి మీ సుకుమారమైన బాహుల్లో బంధించండి. రాకుమారి ఏంటట చూస్తున్నావా? పల్లె మొగ్గలు. మళ్ళీ మొగ్గలు. మళ్ళీ 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 వచ్చావా? రాకుమారి మదనిక మదనిక వాళ్ళు గాఢ ప్రేమలో ఉన్నారు. రాకుమారి నీళ్ళలో దోస్తావా? ఆనంద భరితము. ఈ కార్తికేయ దేశాధిపతి బ్రహ్మానంద భూపతుల వారి నందనోద్యానవనంలో ఒక సామాన్యుడు ప్రవేశించాడు. ఆశ్చర్యభరితం. రాకుమారి పద్మావతీ దేవిని చూసి ఆమె గానాన్ని మెచ్చుకున్నాడు. సంతోషభరితము. అంతేకాదు ఆమెతో సంభాషించాడు కూడా. వినోదభరితం. అది కాదు మహారాజా. నార్మల్. పువ్వుల మీద వాలే తుమ్మిద పురుగు కూడా వనంలోకి రావడానికి వీల్లేదని నీకు తెలియదు. వచ్చాడు. వస్తే అతన్ని పట్టి బంధించి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టాలని నీకు తెలియదు.
బంధించలేక అతని చేతిలో ఓడిపోయామని చెప్పుకుంటున్నారా సిగ్గు లేకుండా? అవమాన భరితం. అసలు నువ్వేం చేస్తున్నావు సూరవర్మ? మొత్తం సైనిక బలానికి అంతటికీ నాయకత్వం వహిస్తున్నా ఇది నీకు అవమానం కాదు? అమ్మాయి రక్షణ కూడా తమ్ముడే వెళ్ళాలా? వాళ్ళంతా ఏం చేస్తున్నారో ఎందుకున్నారో నిగ్గదీయండి. ఇంతకు ఎవడవాడు? వీరాకి వీరుడిలా ఉన్నాడు నాన్న. కత్తి యుద్ధంలో కథలు తొక్కాడు. మన సైనికులంతా చిత్తు. ఆహా, ఖడ్గవీరుడు అన్నమాట. ఎలా వచ్చాడు? గుర్రం మీద వచ్చాడు మహారాజా. వాడు వచ్చింది గుర్రం మీద ఏనుగు మీద అని కాదు ప్రశ్న. ఏ విధంగా లోపలికి వచ్చాడు అని. ఏ విధంగా రావడం ఏమిటండి? ఇక మీదట ఎవరు ఇలా రావడానికి వీలేదని చెప్పండి. తెగించి వస్తే కాళ్ళు చేతులు కట్టి మీ ముందు పడేయమని చెప్పండి. విన్నారుగా మహారాణి వారి ఆజ్ఞ. మీకు చేత కాదంటే చెప్పండి. అమ్మాయిని అసలు ఉద్యానవనానికి వెళ్లకుండానే కట్టడి చేస్తాను. నాన్న పోనీ నేనే స్వయంగా వచ్చి నీ రక్షణ బాధ్యత వహిస్తాను. సరేనా తల్లి? ఏమిటి? నాకు ఏమీ కనిపించడం లేదు, చూపు రాలేదు. మా ప్రయత్న లోపం లేకుండా అన్ని ఔషధాలు వాడాం, సర్వ చికిత్సలు చేశాం మహారాజా. కానీ అవును, మీరేం చేస్తారు? నేను చేసిన పాపమే నాకు శిక్ష విధించింది. మీరు పాపాలు చేశారా? ఆ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు? అనవసరంగా లక్షలు ఖర్చు పెట్టామే. ఏం సోదర దక్షిణ్? అవును సోదరు ఉత్తర్. కనుక ఓ జనక్, అనగా ఓ తండ్రి, మీరు కీర్తిశేషులు అయ్యే వరకు హాయిగా విశ్రాంతి తీసుకోండి. ఈ రాజ్యపాలన మేమే సాగిస్తాం. దుర్మార్గులారా, మీ తల్లి పోయిన నాటి నుంచి అతి గారాభంగా పెంచి పెద్ద చేస్తే మీరేం పెరిగించలేదు, మేమే పెరిగాం కనుక మేమే పాలిస్తాం. మూర్ఖులు, మీరు రాజ్యపాలన చేయడమా? ఏ ఆవులు గేదెలు సైతం కొంతకాలమే పాలిస్తాయి, కానీ మీరు మాత్రం ఇంత వయసు వచ్చినా ఇంకా పాలిస్తూనే ఉన్నారు. మరి మేమెప్పుడు పాలిస్తాం? చూడండి జనక్. పాపం చూడలేరు కదా ఉత్తర్. ఓహో, అయితే వినండి జనక్. ఈ రోజు నుంచి మేమే సింహాసనం అధిరోహించి అనగా ఎక్కి. సోదర్, మనకున్నది ఒకటే సింహాసనం కదా, దాని మీద ఇద్దరం ఎలా పాలిస్తాం? ఆ సింహాసనాన్ని రెండుగా చీల్చండిరా, చీల్చండి. చీల్చి చెండాడుతాం, చెండాడి పాలిస్తాం, పాలించి లాలిస్తాం, లాలించి చూపిస్తాం. అయ్యో, అంతా నా కర్మ, నా కర్మ. వెన్నెలను వేడెక్కిస్తూ విరహతాపం కలిగిస్తున్న వయ్యారి, ఏమి సొగసు, ఏమి హొయలు. ఏ బుగ్గలు, మల్లె మొగ్గలు, నీ ముఖం తీయకుమని పండు, నీ కళ్ళు సంపెంగ రేకులు, నీ పళ్ళు దా నిమ్మ ఎద్దలు. సచ్చుదోమ చక్కని కల పాడు చేసిందో. విజయా విజయా, ఇదట్ట కూకొని కళ్ళు మూసుకున్నావా? నిద్రతే ఏసయ్యా. నిద్ర కాదు, నా హృదయంలో బంధింపబడిన ముగ్ధమోహన రూపం బయటికి పోకుండా కళ్ళు మూసుకున్నాను. సద్దు చెయ్యకు. మోనల్లాగా ముక్కు మూసుకొని కూసో. చేత కాకపోతే ఈరున్నంటావా యుద్ధాలు చేస్తావా? సూరున్నంటావా సాగసాలు చేస్తావా? నీకు ధైర్యం ఉంటే ఆ రాకుమారి మనసును లాక్కొచ్చి నీ మనసులో కలిపేసుకో. మూతి మీద మేసం ఉంది, ముక్కు మీద రోసం ఉంది, వెళ్ళటానికి గుర్రాలున్నాయి, దూకటానికి గోడ. ఏమైనా సరే నా రాకుమారిని చూడాల్సిందే. ఇదట్టా నీకు రోసం చెట్టు సప్పడిపోవటమే. మీరు మాత్రం నా మదరికం చూసుకోవద్దు. విజయ, నేను వస్తానే ఉండు. అర్ధరాత్రి వేళ అంతఃపుర గాయకుడు ఎవడవరా నువ్వు? ఇతడే ప్రభు, వసంతవనంలో ప్రవేశించి కత్తి యుద్ధం చేసిన వాడు. శాబాష్, వాడివా నువ్వు? గానకళలో కూడా ప్రవేశం ఉందా నీకు? అంతఃపురంలోనే ప్రవేశించిన వాడికి గానకళలో ప్రవేశం ఉండదా మహారాజా? అబ్బా, వాడిని మెచ్చుకుంటారేంటండి? ఏం పద్మ, వాడు నీ మందిరంలోకి వచ్చి గాన కచేరీ చేస్తుంటే మాకు చెప్పొచ్చు కదా, భటుల్ని పిలవచ్చు కదా. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేదు మహారాణి, మేలుకునే ఉన్నారు.
కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపలాలు కాస్తూనే ఉన్నారు. నేనే కోటగోడెక్కి దూకి లోపలికి వచ్చాను. ఒక సామాన్యుడు అతి సులభంగా అభేద్యమైన కోట గోడ దూకి లోపలికి రాగలగడవా? ముందా గోడ కట్టిన శిల్పిని రప్పించండి, వాడిని శిక్షిద్దాం. అబ్బబ్బా, వాడు ఉన్నాడో పోయాడో వాడిని శిక్షించమంటారేమిటండి? ముందు వీడికి శిక్ష విధించండి. మీరన్నది బాగున్నది, నేననేది బహు బాగున్నదని మీ చేత అనిపించమంటారా మహారాణి? ఎంత పొగరుగా మాట్లాడుతున్నావురా, నిన్ను చిత్రవధ చేస్తా. రాకుమారి, నేను మీకు బందీనే గాని ఆ భటులకు కాదు. వచ్చే శుక్రవారం అదే వసంత మండపంలో. వచ్చేదాన్ని పద, అదొకటే. పద్మా, ఏమిటి నీ వెకిలి వేషాలు, సైగలు? వాడెవడో, నువ్వెవరు? వాడితో నీకు సయ్యాటలా? ఆ ఆటలేవో నీ చెల్లెలతో ఆడుకో, అది ఆనంద భరితం. అంతేగాని ఆ యువకుడితో ఏమిటమ్మా? అందుకే మీతో నేను ఏనాటి నుంచో పోరుతున్నాను, వయసు వచ్చిన పిల్లకి వెంటనే పెళ్లి చేయాలి అని. వింటున్నారా? అందుకే అమ్మాయిని చూడడానికి వరకుమారులు వస్తున్నారు. వరకుమారులా? అవును. చంద్రప్రభ రాజ్యపాలకుడు జయచంద్ర ప్రతాపుడు నేను ఒక వివాహ సందర్భంలో కలిసినప్పుడు వారితో వీమందుతానని మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం పెళ్లి చూపులకు ఆహ్వానించాను. రాకుమారులు వస్తున్నారు. ఏమిటక్క, వేరే ఎవరో రాకుమారులు అంటారేమిటి బావగారు? నేనుండగా పద్మావతికి ఇంకొకరితో వివాహం జరుగుతుందా తమ్ముడు? నీకెందుకు, ఆ భారం నాది. తమరు చెప్పినట్లే సింహాసనాన్ని రెండుగా చీల్చారు మహారాజా. చెరుకు ముక్క మీద కూర్చుని ప్రజాపాలన పేరుతో అక్రమాలు చేస్తున్నారు. ప్రతిదానికి పన్నులు కట్టమని ప్రజల్ని పీడిస్తున్నారు మహారాజా. పన్నులు కడుతున్నారా? వాళ్ళేమైనా దంత వైద్యుల పన్నులు కట్టడానికి? అక్కడి కబుర్లు ఇక్కడికి మోయటం నేరం. ఈ గుడ్డి మహారాజు అది వినడం మహానేరం. మీరిద్దరూ కోటలో ఉండటం మాకు శిరో బాధ. అనగా తలనొప్పి. సేవక్, ఆ మంత్రిని చెరలో పెట్టి తాళం వేయండి. ఈ తాళం కాదు. వదండి, వదండి. ఏమిటి అప్రిసం? మహారాజా, ఏమిటా మీ దుర్మార్గం? మహామంత్రిగా శిక్ష వేస్తారా? జనక్, మీకు ఉంది శిక్ష. మిమ్మల్ని అరణ్యక్షేరం చేస్తాం. అనగా అడవి పాలు. అవును సోదర్. జనక్ అంధులు కదా, అడవిలో విడిచిపెడితే పాపం చెట్లని కొమ్మల్ని కొట్టుకుంటారేమో. అయితే ఎడార్లో వదిలేద్దాం. త్వాష్టులారా, మీకు పుట్టగతులుండవురా. తండ్రిని శిక్షించటం ఘోర పాపం రా. పుణ్యకార్యానికి బయలుదేరుతున్నాం, పాపం మాట ఎత్తకండి. మాకు కార్తికేయ రాజ్యం నుంచి ఆహ్వానం వచ్చింది. రాకుమార్తెతో వివాహ దృష్టి. అనగా పెళ్లి చూపులు. మేము వెళ్లే ముందు మీ పాద పద్మములకు నమస్కరించాలి. అనగా తామర కాళ్లకు. మూర్ఖులారా, వదండ్రా, వదండి. ఆ మూర్ఖుల మాట మీరు వినడం ఏమిట్రా? వదండ్రా. అవును,
రాకుమార్తెని చూడ్డానికి చంద్రప్రభ రాజ్యం నుంచి రాకుమారులు వస్తున్నారట. ఓ ఈ మాట అంటారుగా మేము ఎంతసేపు ఇక్కడ కూకున్నామా? ఇదియా ఆ. నీ సంగతి అట్టాకు జరగదు కానీ మేమిద్దరం పెళ్లి చూపులు చూసుకుంటాం. ఉండ మదనిక, ఆ చంద్రప్రభ రాకుమారుల్ని నువ్వు ఎప్పుడన్నా చూసావా? అబ్బే, మహారాజా వారికే తెలీదట. వాళ్ళని ఎప్పుడో చిన్నతనంలో చూశారట. మా పద్మ, ఏమిటమ్మా ఆలస్యం? వ్యవధి లేదు. అవతల చంద్రప్రభ యువరాజులు పెళ్లి చూపులకు వస్తున్నారు. నువ్వు తొందరగా ఈ ఆభరణాలు దుస్తులు అలంకరించుకుని వస్తే గానీ. నాన్న, నాకు ఇష్టం లేదు. వాళ్ళని పిలిచే ముందు నాతో ఒక మాట చెప్పొచ్చు కదా. అవును, చెప్పాలి కదా. చెప్పలేదు. నిజమే. ఒక్క మాట అడుగుతాను, నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారా నాన్న? ఎన్నడూ చేయను. కానీ ఇవి పెళ్లి చూపులు మాత్రమే. పెళ్లి ఇష్టం లేనప్పుడు చూపులు మాత్రం ఎందుకు నాన్న? నిజమేననుకో. చూడు తల్లి, నేను ఎప్పుడో చంద్రప్రభారాజు వారికి ఇచ్చిన మాట ప్రకారం రాకుమారుల్ని పెళ్లి చూపులకు ఆహ్వానించాను. వారు వస్తున్నారు. ఇలా అర్ధంతరంగా పెళ్లి చూపులు రద్దు చేశామని ప్రకటిస్తే అది మన అంతస్తుకి హోదాకి భంగం కదమ్మా. ఈ పెళ్లి చూపులు జరగనాయి, మా రాకుమారికి ఇష్టం లేదని చెప్పి పంపించేస్తాను. వాళ్ళని శ్రమ పెట్టి ఆశ కల్పించడం గౌరవం అంటారా? అసలు ఈ తంతు తతంగం అంతా అవసరం అంటారా? చెప్పండి, చెప్పండి నాన్న. సందిగ్ధ భరితమే.